ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫ్రైడే నైట్ పార్టీ చాలా షూర్ గా నడుస్తూ ఉంటుంది. హోస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత యాక్షన్ హోస్ట్ టర్న్ కూడా వచ్చేస్తుంది. అక్కడ అందరూ హోస్టులను స్టేజ్ మీద నిలబెడతారు. అప్పుడు మనం చూస్తాం అక్కడ అందరి బోలీ నడుస్తూ ఉంటుంది. డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఈ రోజు హోస్ట్ ని పొందడానికి డ్రింక్స్ కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు ఎంత డబ్బులు ఇస్తారో హోస్ట్ వాళ్ళ గైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ కిమ్ కి 300 డ్రింక్స్ యొక్క యాక్షన్ పలుకుతారు. ఇటువైపు సీజీ గురించి 500 డ్రింక్స్. ఎప్పుడైతే వీళ్ళ టర్న్ వస్తుందో అప్పుడు అందరు అమ్మాయిలు చాలా అరుస్తుంటారు. ఇటువైపు మనం చూస్తాం జపాన్ దాయి దగ్గర ఒక మెసేజ్ ఇస్తాడు. ఒక విఐపి గెస్ట్ 1000 డ్రింక్స్ కి వీళ్ళని బుక్ చేసుకున్నారు. సో ఇటువైపు జపాన్ వీళ్ళని విఐపి గెస్ట్ తో కలపడానికి బయటికి తీసుకెళ్తాడు. సో ఈ రోజు నైట్ లో వీళ్ళని ఎవరైతే బుక్ చేస్తారో అది ఎవరో కాదు, అది కెమ్తిస్ ఉంటాడు. కెమ్తిస్ ని చూసి వీళ్ళ స్మైల్ చేస్తాడు. అతను అడుగుతాడు, ఈ రోజు నువ్వు వర్క్ లో లేవా? ఇక్కడ కెమ్తిస్ అతనితో చెప్తాడు, ఈ రోజు నేను హాలిడే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఈ రోజు ఒకటి చేయాలనుకున్నాను. అప్పుడు అతను వీళ్ళకి ఫ్లవర్స్ ఇస్తాడు. సో ఇక్కడ మనం చూస్తాం కెమ్తిస్ వీళ్ళని అతని కార్ లో బయటికి తీసుకెళ్తాడు. సో అక్కడ వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళు మొత్తం నైట్ వాళ్ళిద్దరు కలిసి అటు ఇటు టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. చర్చ్ కూడా వెళ్తారు. సో ఇక్కడ వీళ్ళ చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం సీజీని కస్టమర్స్ తో చూసి జపాన్ కి చాలా బాధ కలుగుతుంటుంది. సో ఇక్కడ అతను బయట సాడ్ అయి కూర్చుంటాడు. సీజీ కూడా అతని వెనకాలకి వస్తాడు. సో అతను అడుగుతాడు, నీకేమైంది, నువ్వు ఇంత సాడ్ గా ఎందుకున్నావు? సో ఇక్కడ సీజీ జపాన్ దగ్గర కూర్చుంటాడు. సో దాని వల్ల జపాన్ ఫేస్ మీద స్మైల్ వస్తుంది. అప్పుడు జపాన్ సీజీతో చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను నీతో ఫస్ట్ టైం కలిసాను అప్పుడు నువ్వు నాకు చాలా రూడ్ గా అనిపించే, కానీ ఇప్పుడు నువ్వు చాలా కైండ్ గా ఉన్నావు. నేను ఎప్పుడైతే ఏదైనా ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటానో అప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావు. నువ్వు గెస్ట్ ని కూడా చాలా బాగా అటెండ్ చేస్తావు. సో అందువల్లనే నువ్వు ఈ క్లబ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నావు. సో ఇక్కడ సీజీ సాడ్ అయిపోతాడు. అతను సెకండ్ ప్లేస్ లో కాకుండా ఫస్ట్ ప్లేస్ లో ఉండాలనుకుంటాడు. సో అతనికి నమ్మకం ఉంది అతను తప్పకుండా ఫస్ట్ ప్లేస్ కి వస్తాడు అని. సో ఇటువైపు జపాన్ కి కూడా సీజీ మీద నమ్మకం ఉంటుంది, నువ్వు ఇలాగా చేయగలవు అని. సో ఇటువైపు మనం చూస్తాం కెమ్తిస్ ఉన్న వేళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే నిమగ్నమై ఉంటారు. సో ఇక్కడ కెమ్తిస్ కంగారు పడుతూ వీళ్ళతో చెప్పిస్తాడు, మిస్ ఫెరాయా నా మదర్ అని. సో నేను ఈ ట్రూత్ ని దాచిపెట్టినందుకు సారీ అని కూడా చెప్తాడు. కానీ ఇటువైపు వీళ్ళకి అది ఫస్ట్ నుండి తెలుసు, ఎందుకంటే కెమ్తిస్ యొక్క చిన్నప్పటి ఫోటో మిస్ ఫెరాయాతో చాలా మ్యాచ్ అవుతుండే. మీ పర్సనాలిటీ కూడా చాలా సిమిలర్ గా ఉంది. దాని తర్వాత వీళ్ళ కెమ్తిస్ కి ఒక మెసేజ్ చూపిస్తాడు. దాంట్లో మనం చూస్తాం అతను ఆ డ్రింక్స్ యొక్క డబ్బులని తీసుకోవడానికి క్యాన్సిల్ చేసేస్తాడు. ఏదైతే కెమ్తిస్ ఈ రోజు అతన్ని బుక్ చేశాడో, ఎందుకంటే అతను కెమ్తిస్ తో వర్క్ రిలేటెడ్ కాకుండా తన ఇష్టంగా టైం ని స్పెండ్ చేయాలనుకున్నాడు. సో ఇక్కడ వీళ్ళ చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కూడా ఒక క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు. సో అప్పుడే మనం చూస్తాం కెమ్తిస్ ఉన్న వీళ్ళ యొక్క ఫోన్ల మీద మెసేజెస్ వస్తూ ఉంటాయి డీప్ నైట్ క్లబ్ ద్వారా. యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే పోలీస్ వాళ్ళ రేట్ పడుతుంది డీప్ నైట్ క్లబ్ మీద. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు అందరూ కస్టమర్స్ ని లైన్ గా నిల్చోండి అని చెప్తాడు. సో అందులో నుండి ఒక అబ్బాయి లైవ్ కి వెళ్లి ఆ క్లబ్ లో ఏం జరుగుతుందో అదంతా అందరికి చూపెడుతుంటాడు. సో ఈ వీడియోని చాలా మంది చూస్తారు. సో మిస్ ఫెరాయా కూడా ఆ వీడియోని చూస్తుంది. సో అప్పుడు మనం చూస్తాం ఆమె ఒకరికి కాల్ చేస్తుంది, ఏమైంది, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? సో నెక్స్ట్ డే వరకు మొత్తం హ్యాండిల్ అయిపోతుంది. సో ఇటువైపు జపాన్ కెమ్తిస్ తో చెప్తుంటాడు, మినిమం 100 పోలీస్ వాళ్ళు బార్ లోపలికి వచ్చేసారు. ఇక్కడ కెమ్తిస్ జపాన్ తో అడుగుతాడు, నువ్వు ఎక్కడుండే అని. దానికి జపాన్ అంటాడు, నేను సీజీతో బయట ఉండే. సో అప్పుడు అతను సీజీకి జపాన్ కి లుక్స్ ఇస్తూ అడుగుతాడు, నువ్వు సీజీతో ఇంత క్లోజ్ గా ఎప్పటి నుండి అయిపోయావు? సో అప్పుడు జపాన్ కంగారు పడుతూ చెప్తుంటాడు, నేను అంతలా కూడా క్లోజ్ గా లేను సీజీకి. కానీ ఇటువైపు కెమ్తిస్ అతన్ని టీజ్ చేయడం ఆపడు. సో ఆ టైంలోనే వీళ్ళ అక్కడికి వచ్చేస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం కెమ్తిస్ కావాలని జపాన్ ని అక్కడ నుండి పో అని చెప్తుంటాడు. దేంతోనైతే అతను వీళ్ళతో ఒంటరిగా అక్కడ మాట్లాడడానికి. సో అప్పుడు అతను జపాన్ తో అబద్ధం చెప్తుంటాడు, దాయి అతన్ని పిలుస్తున్నాడు అని. సో ఇక్కడ మనం చూస్తాం జపాన్ లేట్ గా అయినా కానీ కెమ్తిస్ చెప్తున్న సైగని అర్థం చేసుకుంటాడు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు కెమ్తిస్ వీళ్ళతో అడుగుతాడు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు వర్క్ చేయగలవా? సో ఒకవేళ నీ వల్ల వర్క్ కాకపోతే నేను దాయితో నీ గురించి మాట్లాడగలను. ఇక్కడ వీళ్ళ అతను చెప్పే మాటల అర్థం తెలుసుకుంటాడు. అప్పుడే అతను అడుగుతాడు, నేను వర్క్ ఎందుకు చేయలేను? కానీ అప్పుడే దాయి వీళ్ళని పిలుస్తాడు. సో ఇక్కడ కిమ్ సేజీ గురించి ఫ్రూట్స్ ని ఇస్తాడు. సో అప్పుడు సేజీ కిమ్ తో నిన్న నైట్ లో క్లబ్ లో జరిగిన దాని గురించి అడుగుతుంటాడు. సో అప్పుడు అతను సేజీతో చెప్తుంటాడు, పోలీస్ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు వితౌట్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు సేజీ చెప్తుంటాడు, ఎవరైనా మనల్ని
వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేశారు కావచ్చు. సో దాని తర్వాత మనం చూస్తాం వాళ్ళిద్దరూ ఒకరి ప్లేట్లో నుండి మరొకరు దొంగలిస్తూ తింటూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు ఒకరినొకరు ఫన్నీ నేమ్స్ పెట్టి టీస్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు మనం చూస్తాం సేజీకి కెన్ చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం జపాన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళను ఆ పొజిషన్ లో చూసి వాళ్ళను అతను తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడు సేజీ వెంటనే అతనితో చెప్తుంటాడు ఇక్కడ ఏం జరగడం లేదు. సో ఇక్కడ జపాన్ సేజీ మాటలను అతని మీద బిలీవ్ చేస్తాడు. సో అప్పుడు అతనికి భార్య ఒక రూల్ గుర్తొస్తుంది, వాళ్ళు ఒకరినొకరు డేట్ చేయలేరు అని. అప్పుడు సేజీ జపాన్ ని వాళ్ళతో కూర్చోపెట్టుకుంటాడు. అప్పుడు అతని ప్లేట్ ని అతనికి తినడానికి ఇస్తాడు. అప్పుడు అతను కెన్ ప్లేట్ లో నుండి తింటుంటాడు. సో ఇదంతా చూసి కెన్ కి అస్సలు నచ్చదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిస్ ఫెరాయా ఫ్రైడే నైట్ లో ఇంత ప్రాబ్లం జరిగిన తర్వాత కూడా హోస్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేసినందుకు వాళ్ళందరితో థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. సో రోజ్ ఇన్సిడెంట్ తర్వాత నుండి ఆమె ఒక రూల్ ని తయారు చేస్తుంది. ఎవరైనా కస్టమర్ ఒక హోస్ట్ కి కావాలని డ్రింక్ చేయని చెప్తే అప్పుడు గార్డ్స్ వితౌట్ హోస్ట్ యొక్క సిగ్నల్ ఇవ్వకపోయినా కూడా అతనికి హెల్ప్ చేయడానికి వెళ్తారు. సో ఇక్కడ మిస్ ఫెరాయా కెంతిస్ కి థ్యాంక్ యూ చెప్తుంది, ఎందుకంటే అతనే వాళ్ళకి ఈ లూప్ పోల్ ని చూపెట్టాడు. సో దాని వల్ల అతను ఈ రోజు నుండి ట్రాఫిక్ పొజిషన్ యొక్క జాబ్ నుండి తీసేసి క్లబ్ యొక్క పిఆర్ ని చేస్తుంది. ఏదైతే అతను హోస్ట్ కస్టమర్ యొక్క మీడియేటర్ లా వర్క్ చేస్తాడు. అప్పుడు మిస్ ఫెరాయా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఇటువైపు వీలా మెల్లగా కెంతిస్ కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం చూస్తాం ఒక ఫీమేల్ గెస్ట్ వీలా గురించి క్లబ్ కి వస్తుంది. కానీ ఇటువైపు కెంతిస్ ఆమెతో చెప్తాడు ఈ టైంలో వీలా అవైలబుల్ లేదు. సో అప్పుడు అతని క్లబ్ యొక్క కొత్త హోస్ట్ ని పిలుస్తారు. సో అప్పుడు అతను ఆ అమ్మాయితో వీళ్ళ నుండి ఎవరినైనా చూస్ చేయని చెప్తాడు. సో ఇటువైపు వీలా ఆల్రెడీ ఒక కొత్త హోస్ట్ తో కూర్చొని ఉంటాడు. సో ఇక్కడ ఆ కస్టమర్ కి చాలా మంత్స్ వెయిట్ చేసిన తర్వాత వీలాతో ఈ రోజు టైం ని స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుంది. సో అతని వర్క్ రిలేటెడ్ వల్ల వీలాకి ఆ కస్టమర్ తో చాలా క్లోజ్ గా కూర్చొని ఉండవలసి వస్తుంది, స్మైల్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అతని చేతులతో డ్రింక్స్ కూడా సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళిద్దరిని అలా చూసి కెంతిస్ కి చాలా జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అతను కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ వీలాకి కూడా అర్థం అవుతుంది కెంతిస్ కి ఇదంతా చూసి నచ్చడం లేదు అని. సో ఇటువైపు గెస్ట్ వీలాతో అడుగుతాడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని. సో ఇక్కడ వీలా లేదు అని చెప్తాడు. సో దీన్ని బట్టి చూస్తే ఇది నిజమే, ఎందుకంటే కెంతిస్ వీలా ఇప్పటి వరకు రిలేషన్షిప్ లో లేరు. సో వీలా అతనితో చెప్తాడు మాకు ఈ వర్క్ లో ఎవరిని డేట్ చేసే పర్మిషన్ లేదు. సో ఇక్కడ గెస్ట్ కి కూడా ఆ మాటలు అర్థమవుతాయి. ఒకవేళ నేను నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను కూడా నిన్ను వేరే వాళ్ళతో చూడలేను. ఇటువైపు మనం చూస్తాం వీలా వాష్రూమ్ వెళ్తాను అని చెప్పి కెంతిస్ దగ్గరికి వెళ్తాడు. సో ఇటువైపు కెంతిస్ వీలా యొక్క ఫేస్ మీద మొత్తం కిస్ చేస్తూ ఉంటాడు. సో అతను యాక్సెప్ట్ చేస్తాడు అతనికి జెలసీ ఫీల్ అవుతూ ఉండే అని. సో అతనికి ఏమనిపిస్తుంది అంటే అతను వీలాని లాక్ చేసేయాలి అని. సో ఇక్కడ వీలా కెంతిస్ తో క్వశ్చన్ అడుగుతాడు మనం ఇద్దరం ఏంటి, నీకు జెలసీ ఎందుకు ఫీల్ అవుతుంది. దానికి కెంతిస్ వీలాతో అడుగుతాడు మనం ఏమైనా కావచ్చా. సో ఇటువైపు వీలా ఆ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ చెప్పాడు. సో అప్పుడే దాయి వీలాని వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు. సో ఇక్కడ వీలా వెంటనే కెంతిస్ ని దాచిపెట్టేస్తాడు. అప్పుడు అతను దాయితో బయటికి వచ్చేస్తాడు. సో ఇటువైపు కెంతిస్ ని వెతుక్కుంటూ జపాన్ కూడా అతని దగ్గరికి వస్తాడు. సో ఇక్కడ కెంతిస్ జపాన్ తో అబద్ధం చెప్తాడు అతను వాష్రూమ్ లో ఉండే అని. ఇప్పుడు అతను కూడా బయటికి వచ్చేస్తాడు. సో ఇటువైపు క్లబ్ లోపల ఇద్దరు అమ్మాయిలు బిఎల్ డ్రామా యొక్క పెద్ద ఫ్యాన్ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు సేజీ కెన్ కి కొన్ని పోజెస్ ఇవ్వు అని చెప్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు ఆ ఫోటోని తీస్తుంటారు. సో అక్కడ నుండి మిస్ ఫెరాయా వెళ్తూ ఉంటుంది. సో అమ్మాయి మిస్ ఫెరాయా యొక్క కూడా పెద్ద ఫ్యాన్ ఉంటుంది. సో వాళ్ళతో సెల్ఫీ తీసుకుంటుంది. సో అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది ఎప్పుడైతే మాకు ఈ క్లబ్ లో పోలీస్ వాళ్ళు వచ్చారు అని తెలిసిందో అప్పుడు మేము ఈ క్లబ్ లోకి రావద్దు అనుకున్నాము, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా సేఫ్ గా ఫీల్ అవుతుంది. మిస్ ఫెరాయా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కెన్ సూజీకి కొన్ని కపుల్స్ యొక్క ఫోటోకి పోజెస్ ఇవ్వు అని చెప్తుంటారు. సో ఇటువైపు సీజీకి అయితే అదంతా చేయడానికి అతనికి మనసు ఒప్పదు. కానీ ఇటువైపు కెన్ ఆ కస్టమర్స్ ని కట్ చేయాలనుకోలేదు. సో అప్పుడు వాళ్ళు సీజీతోని కలిసి బిఎల్ యాక్టర్స్ లాగా యాక్ట్ చేస్తుంటారు. అది చూసి అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇటువైపు మనం చూస్తాం వీలా ఆ గెస్ట్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇటువైపు గెస్ట్ వీలా యొక్క షర్ట్ యొక్క బటన్స్ ని తీయడానికి ట్రై చేస్తుంటాడు. ఇటువైపు కెంతిస్ అది చూస్తాడు. అప్పుడు అతనికి మళ్ళీ జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు అతను కోపంతో బయటికి వచ్చేస్తాడు. ఇటువైపు జేమ్స్ ఇదంతా ఎప్పటి నుండో చూస్తుంటాడు. అప్పుడు అతను కెంతిస్ వెనకాలకి వచ్చేస్తాడు.
అప్పుడు అతను కెంతిస్తో చెప్తుంటాడు, వీలా ఈ క్లబ్ లో నంబర్ 1. సో అందువల్లనే నీకు అలా చూడడం అతన్ని నీకు చాలా కష్టం అవుతుంది కావచ్చు. సో ఇటువైపు కెంతిస్ కి చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. జేమ్స్ కి నా ఫీలింగ్స్ గురించి ఎలా తెలుసు అని జేమ్ కెంతిస్ తో చెప్తుంటాడు. ఎప్పుడైతే అతను స్టేజ్ మీద ఉంటాడో అప్పుడు నేను అంతా చూడగలను. అప్పుడు కెంతిస్ చెప్తుంటాడు, వీలా నా బాయ్. సో అందువల్లనే గెస్ట్ ఎప్పుడైతే వీలాని అన్ని ప్లేసెస్ లో టచ్ చేస్తున్నాడో నాకు కోపం వచ్చింది. అప్పుడు జేమ్స్ కెంతిస్ తో చెప్తుంటాడు, ఎందుకు మా క్లబ్ లో డేటింగ్ అలౌ లేదు. ఇక్కడ హోస్ట్స్ ని కస్టమర్స్ కి హ్యాపీ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ డిమాండ్స్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఎలాగా వేరే పార్ట్నర్ తన బాయ్ ఫ్రెండ్ ని వేరే వాళ్ళకి అంత క్లోజ్ గా వెళ్ళనిస్తాడు. సో అతని మాటలు విన్న తర్వాత కెంతిస్ కి అర్థమవుతుంది జేమ్స్ కి దీని అలవాటు ఉన్నట్టు. సో అప్పుడు జేమ్స్ కెంతిస్ తో చెప్తుంటాడు, నువ్వు దీని గురించి చాలా బాగా ఆలోచించు. అప్పుడే గ్రేట్ అక్కడికి వస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి లోపలికి వచ్చేస్తారు. సో అప్పుడు కెంతిస్ మళ్ళీ విలాని చూస్తాడు. సో ఇక్కడ గెస్ట్ విలా యొక్క నెక్ మీద కిస్ యొక్క మార్క్ ని ఇస్తాడు. కెంతిస్ మళ్ళీ కోపంతో బయటికి వచ్చేస్తాడు. సో విలా కూడా మళ్ళీ వాష్రూమ్ కి వెళ్తున్నాను అని చెప్పేసి కెంతిస్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు కెంతిస్ అతనితో కోపంతో అంటాడు, నువ్వు గెస్ట్ ని వదిలిపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నావు. సో ఇక్కడ విలా కెంతిస్ చేయిని తీసుకొని కిస్ మార్క్ ని తుడుస్తుంటాడు. సో అతను కెంతిస్ తో కోప్పడద్దు అని చెప్తుంటాడు. సో ఎప్పుడైతే కెంతిస్ కోప్పడడం ఆపడో అప్పుడు విలా అతన్ని కిస్ చేస్తాడు. సో ఇక్కడ కెంతిస్ విలాతో చెప్తుంటాడు, మళ్ళీ నువ్వు ఇంకొకసారి నన్ను జెలస్ ఫీల్ చేయిస్తే నేను నిన్ను పనిష్ చేస్తాను అని. సో అప్పుడు మళ్ళీ విలా గెస్ట్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు మనం చూస్తాం జేమ్స్ అనౌన్స్ చేస్తాడు, సో ఈ రోజు యొక్క లక్కీ గెస్ట్ ని ఒక్క హోస్ట్ కాదు చాలా మంది హోస్ట్ అటెండ్ చేస్తారు అని. సో ఆ లక్కీ గెస్ట్ మరొకరు ఎవరో కాదు, విలా యొక్క గెస్ట్ ఉంటాడు. సో ఇదంతా ప్లాన్ కెంతిస్తే ఉంటుంది. సో దేంతో అయితే అతను విలాని ఆ గెస్ట్ తో దూరంగా పెట్టడానికి. సో వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉంటారు. సో ఇక్కడ గ్రేట్ అందరితో కలిసి సీజీని తన మీద జోక్స్ చేస్తుంటారు. సో అప్పుడు సీజీ వాళ్ళ మీద కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అక్కడ కేవలం విలాను కెంతిసే మిగిలి ఉంటారు. ఇక్కడ కెంతిస్ కొన్ని వర్క్స్ ని చేస్తుంటాడు. సో అప్పుడు అతను విలాకి గుర్తు తెస్తాడు, ఈ రోజు నేను మీకు పనిష్మెంట్ చేయలేదు అని. సో ఇక్కడ విలా కెంతిస్ తో అడుగుతాడు, నువ్వు నన్ను ఎలా పనిష్ చేయాలనుకుంటున్నావు. సో అప్పుడు కెంతిస్ అతన్ని అటు ఇటు చూస్తుంటాడు. సో ఎప్పుడైతే అతనికి భరోసా కలుగుతుందో వాళ్ళిద్దరు ఒంటరిగా ఉన్నారు అని, సో అప్పుడు అతను విలాని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు విలా కెంతిస్ తో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు, కెంతిస్ ఏ రైట్ తోని జెలసీ ఫీల్ అవుతున్నాడు అని, మన ఇద్దరి రిలేషన్షిప్ ఏంటి అని. సో ఇక్కడ కెంతిస్ విలాని తన బాయ్ ఫ్రెండ్ కాని చెప్తాడు. సో ఒకవేళ విలా కోరుకుంటే నువ్వు ఈ విషయాన్ని సీక్రెట్ గా కూడా ఉండనివ్వచ్చు. సో దీనికి విలా ఒప్పుకుంటాడు. సో దీంతో ఈ రోజు నుండి వాళ్ళిద్దరూ డేటింగ్ చేయొద్దు అనే రూల్ ని బ్రేక్ చేస్తారు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.